వచ్చా బ్లూ ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడైతే తమ్ముళ్ళలో పెట్టిన ప్రకారం ఏపీఐఎస్ఏ 2026 వాళ్ళకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. వెబ్సైట్లో ఓన్లీ ఎంబీఏ మాత్రమే ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి, అలాగే ఎంసీఏ కౌన్సిలింగ్ లేదా, ఎంసీఏ కౌన్సిలింగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో దీని గురించి అయితే నేను యాప్సీ వాళ్ళకైతే కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత వాళ్ళు చాలా చేంజ్ చేశారు. అది మీకు నేను చూపిస్తాను. చాలాసేపు అయింది నేను వాళ్ళకి కాల్ చేసి, వాళ్ళు కూడా వెబ్సైట్ని చేంజ్ చేయడం కూడా జరిగింది. నేను చూపిస్తాను, మీకు చెక్ చేపిస్తాను. ఎంసీఏ కౌన్సిలింగ్ ఉందా లేదా అని చెప్పి చాలామంది డౌట్ ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది ఇప్పుడైతే చూసుకోండి. మనకి ఫస్ట్ అయితే ఇక్కడ ఏముండేది అంటే ఓన్లీ ఏపీఐసెట్ ఎంబీఏ అడ్మిషన్స్ అని ఉండేది. సో నేను తర్వాత వాళ్ళకి కాల్ చేసి అడిగాను, అసలు ఏంటి ఇలా చూపిస్తుంది అంటే ఏంటి, ఇప్పుడు ఓన్లీ ఎంబీఏ వాళ్ళకి మాత్రమేనా అని చెప్పి నేను అడగడం అయితే జరిగింది. సో అప్పుడు వాళ్ళు చెప్పారు, లేదు అక్కడ బై మిస్టేక్ అలా పడింది, మేము మారుస్తామని చెప్పారు. నేను వాళ్ళతో కాల్ మాట్లాడి చాలాసేపు అయింది. నేను చెప్పిన తర్వాతే వాళ్ళు మారడం అయితే జరిగింది. సో ఎవరు టెన్షన్ పడకండి, ఎంబీఏ అండ్ ఎంసీఏ వాళ్ళకి ఇద్దరికి ఇప్పుడే జరుగుతున్నాయి. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇద్దరికి ఒకేసారి కౌన్సిలింగ్ జరిగిద్ది. ఎవరైతే ఎంబీఏకి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఎంబీఏకి పెట్టుకోండి, ఎవరైతే రెండింటికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు రెండింటికి పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను అలాగే అందరినీ అడుగుతాను. యాప్సీ వాళ్ళ పక్కనే కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళైనా అప్రోచ్ అవుతాను, లేదా వాళ్ళకి కాల్ చేసైనా మాట్లాడతాను. సో నేనైతే వాళ్ళకి కాల్ చేసి ఎమ్మటిని వాళ్ళు రెస్పాండ్ అవ్విన తర్వాత నేను చెప్పగానే వాళ్ళైతే మార్చడం అయితే జరిగింది. సో ఇది చూసుకోండి గైస్, ఎంబీఏ ఎంసీఏలకి ఇద్దరికి అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియో కింద కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను వీడియో చేశాను, ఆ లింక్ అయితే ఇస్తాను. అది కూడా చూసి మీ ఓన్గా అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ బ్లూ ప్రిన్సెస్. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో పెడితే నేను దాని గురించి అయితే చేస్తాను. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఎంబీఏకి ఎంసీఏకి ఒకటేనా? అక్కడ చూపించడం ఓన్లీ ఎంబీఏ అనే చూపిస్తుంది. అక్కడ అడ్మిషన్స్ టు ఓన్లీ ఎంబీఏ అనే చూపిస్తుంది. రెండింటికి ఒకటే కదా సార్? రెండింటికి ఒకటే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.